జనవాడ సంఘటన ఏంటి? జనవాడలో ఒక చర్చి ఉంది, ఒక చౌరస్తా ఉంది, ఒక చర్చి ఉంది. ఆ రోడ్డు వెడల్పు చేయడానికి ఆ జనవాడ గ్రామ పంచాయతీ నిర్ణయించింది ఏంటంటే రోడ్డు పెద్ద చేయడానికి. అక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది, పక్కనే ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంది. ఆ వ్యవస్థ అక్కడ రోడ్డు పెద్ద చేయడానికి కోసము ప్రభుత్వం గ్రామ పంచాయతీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, హిందువులు తీసుకున్న నిర్ణయం కాదు. ప్రజల కోసం, ఆ ఊరి జనాల కోసం రోడ్ పెద్దగా వేసుకోవాలని చెప్పేసి ఆ పెద్దగా వేస్తున్నప్పుడు ఏదైతే చర్చ్ అక్కడ ఉందో అది అక్రమ కట్టడం, అది అక్రమ కట్టడం చర్చ్, అది దానికి పర్మిషన్స్ లేవు. దాని పక్క నుంచి తార్ రోడ్డు, పెద్ద తార్ రోడ్ వేసి ఆ కొద్ది గోడ ఆ ప్రాంతం తీసేయాలని చెప్పేసి ఎవరు నిర్ణయించారు? హిందువులు కాదు, గ్రామ పంచాయతీ ప్రభుత్వం నిర్ణయించింది, ప్రభుత్వ అధికారులు నిర్ణయించారు. ఎవరి కోసం? ఆ ఊరి ప్రజల కోసం. దానికి వాళ్ళు అడ్డు చెప్పడం వల్ల అక్కడ కొట్టుకోవడం జరిగింది, ఒకరినొకరు కొట్టుకోవడం జరిగింది, సంఘటన జరిగింది అది అక్కడ. దీనికి హిందువులకు ముడిపెట్టడం ఏంటి? ఎవరు కొట్టుకున్నారు? గ్రామ పంచాయతీల మీద, గ్రామ పంచాయతీ ఆ రోడ్డు చేస్తున్న ఆ వర్కర్లను ఎవరైతే అవన్నీ వెహికల్ తీసుకొని వచ్చి ఆ రోడ్డు వైడింగ్ చేస్తున్నారో, డాంబర్ రోడ్ వేస్తున్నారో వాళ్ళ మీద చర్చి వాళ్ళు వచ్చి దాడి చేశారు. తర్వాత అది చినికి గాలివానలాగా పెద్దగా అయిపోయింది అది. ఇప్పుడు ఎవడి మీద దాడి చేసిండు అంటే 300 మంది అంటే ఊరు మొత్తం రోడ్డు మీద గుళ్ళుంటే తీసేసినప్పుడు మేమన్నా గొడవలు చేసినామా? మసీదులు కానీ చర్చిలు కానీ తీయండి, అక్రమ కట్టడం తీయండి, జనాల కోసము రోడ్ వైడింగ్ చేస్తున్నాం అన్నప్పుడు వీళ్ళకేంది నొప్పి? ప్రజల కోసమే కదా అది, హిందువుల కోసం కాదు కదా అది, ముస్లింల కోసం కాదు కదా అది, ఆ ఊరి ప్రజల కోసం కదా. మరి ప్రాబ్లం ఏంది మరి? ఎందుకు దానికి ఒప్పుకోవు నువ్వు? ఒక్కొక్కపోవడానికి ఓడి ఏదున్నా తీయాల్సిందే కాదా? తీయాలి. ఇప్పుడు విజయవాడలో కనకదుర్గమ్మ టెంపుల్ ఉంది, ఆడ విగ్రహాలు కట్ట మీద దాదాపు 150 విగ్రహాలు ఉండే. అవునా? రోడ్డు వైడింగ్ వచ్చినప్పుడు 150 విగ్రహాలు తీయడానికి మనం అంగీకరించినాం. కానీ అదే టెంపుల్ బ్రిడ్జ్ కింద మసీదును తీయడానికి మాత్రం ఎవరికి దమ్ము లేదు. ఏంది అంటే జాగిరా ఇప్పటికీ ఉంది అది. ఏంది 150 విగ్రహాలు తీస్తామైంది, మేము ఒప్పుకోలేదా? జనాల కోసం మేము ఒప్పుకున్నాం. ఏ రోజు కూడా హిందువు ఒక మంచి పని జరుగుతుంటే దేవాలయాన్ని కూడా వదిలిపెట్టుకోవడానికి ముందుకు వస్తాడు. రాకుండా దాడి చేసినాడు గొప్పనా నీకు? ఎవడు అక్కడ అక్కడ రోడ్ వైడింగ్ చేసింది హిందువులా ప్రభుత్వమా? మరి అక్కడ హిందువులకేం పని? హిందువుల గురించి ఎందుకు మాడుతుంది? హిందువులు చేసిన దాడి. ఇప్పుడు ఇదే సేమ్ కాన్సెప్ట్ని మణిపూర్ కూడా అంటగడతారు. అసలు